బౌద్ధమతంలో కోపం, సామరస్యం గురించి ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. సామాజిక శాంతికి కోపం ఎంత పెద్ద అడ్డంకో ఈ విశ్లేషణ మనకు చూపిస్తుంది. అసలా కోపం మూలాలేంటో బౌద్ధమతం చాలా లోతుగా వివరిస్తోందన్నమాట. సరే, మొదటి విషయం ఏంటంటే, బౌద్ధమతం కోపాన్ని కేవలం మనలో ఉండే ఒక ఫీలింగ్గా చూడదు. అది ఒక వైరస్ లాంటిది. సమాజాన్ని, మనుషుల మధ్య బంధాలను నాశనం చేస్తుంది. ఇది ఆశ్రమాల్లో ఉండేవాళ్లకైనా, మనలాంటి సాధారణ వ్యక్తులకైనా ఎవరినీ వదిలిపెట్టదు. మరి రెండవది, అసలీ కోపానికి కారణమేంటి? మనలో ఉండే నేను, నాది అనే అహంకారపూరిత కోరికలేనట. అవే దీనికి మూలం. కోపాన్ని బయటపెడితే రిలీఫ్గా ఉంటుందనుకోవటం ఒక పెద్ద ట్రాప్ అని బుద్ధుడే హెచ్చరించారు. నిజానికి ఆ కోపం తిరిగి మనల్నే కాల్చేస్తుంది, మన సంబంధాలను దెబ్బతీస్తుంది. ఇక చివరిగా బౌద్ధమతంలో భవచక్రం అనే ఒక కాన్సెప్టుంది. అంటే మన జీవిత చక్రం అన్నమాట. ఆ చక్రం మధ్యలో 3 విషపూరిత జంతువులుంటాయి. అజ్ఞానానికి పంది, కోరికకు కోడిపుంజు మరియు కోపానికి పాము. దీనర్థమేంటంటే, సమాజంలో సామరస్యం అనేది ఊరికే రాదు. దానికి కోపాన్ని కంట్రోల్ చేసే క్రమశిక్షణ ఖచ్చితంగా అవసరం. అంతిమంగా సామరస్యమంటే కోపాన్ని అణచివేయడం కాదు, దాన్ని మార్చుకోవడమే అసలైన సాధన.